తెలుగు అమ్మాయిని ఎందుకు దొరకలేదు? చాలా మంది ఉన్నారు. అంటే హిందీ అమ్మాయిలు పెట్టి ఎక్స్పోజ్ చేస్తే చాలా మంది చూస్తారని కదా. నిజం చెప్పులే పర్లేదు. అదే నిజం చెప్తాను. ఏమైందంటే హీరోయిన్ నేను గోవాకి వెళ్ళి కథ రాసుకొని వచ్చి ఆడిషన్ పెట్టినప్పుడు. గోవాకి ఎందుకు వెళ్ళావు? అక్కడే వాస్త కథలు దొరుకుతాయా? ఆడ కొంచెం ప్రశాంతత ఉంటుంది. ఫీల్ లైక్ తాగొచ్చు మంచిగా రూమ్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే ఐడియాస్ వస్తాయి. అదే హైదరాబాద్ ట్రావెల్ చేయొచ్చు కదా, మెనీ హైవేస్ ఉన్నాయి. సో అదే ఇంకా మీరు ఇది చేయండి అంటే ఏం చెప్తాం, నాకు నచ్చింది వెళ్ళాను. సో ఇట్స్ హ్యాపెన్. వెళ్ళేదా కథ రాసుకుంటూ వచ్చిన తర్వాత ఆడిషన్ చేసిన తర్వాత హీరోయిన్ కావాలి, అందరు దొరికారు, హీరోయిన్ దొరకలేదు. హీరోయిన్ దొరకపోతే ఇమీడియట్ గా తెలుగు ట్రై చేసావా? అదే చెప్తున్నా. దెన్ పక్కింటి అమ్మాయి కావాలి, బాగా కుందర బొమ్మలా ఉండే అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయిలా కావాలి. ఎందుకంటే లారీ డ్రైవర్ వైఫ్ ఎలా ఉండాలి, లారీ కథ మీద ఆ భుజం మీద తన కథను మొయ్యాలి, అంత బాగుండాలి. సో నాకు అర్థమైంది అటువంటి అమ్మాయి కావాలని. ఇన్స్టాగ్రామ్లో వందల ప్రొఫైల్స్ ఉన్నాయి. యాక్టర్ అని పెట్టుకుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటారు, రెడీ ఫర్ కొలాబరేషన్ అని పెట్టుకుంటారు. అందరికి మెసేజ్ ఒక రిప్లై అయ్యారు. అట్లా ఇంకా కొందరు తెలుగు ఆర్టిస్టులు హీరోయిన్ల వాళ్ళని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా. వాళ్ళందరినీ కాఫీ షాప్ రోజు పిలిపించారు. ఒక 5-6-7 మంది తెలుగు వాళ్ళు, ఒక 20-30 మంది హిందీ వాళ్ళని పిలిపించాం. ప్రతి ఒక్కరు రావడం, నువ్వు కొత్త అడివి, నీతో చేస్తే సినిమా మాకు ఫ్యూచర్ ఉండదు. మళ్ళీ ఎందుకు వచ్చారు మరి హీరోయిన్ గారు, మీరు ఎవరు చెప్పారు మీకంటే నువ్వు కొత్తడివి అని మమ్మల్ని తక్కువ అంచనా వేసి మాట్లాడతారు తప్ప వాళ్ళు అసలు యాక్టింగ్ చేయాలా, ప్రొఫెషనల్ యాక్టర్స్ అనేది వాళ్ళకి కనపరాదు అనమాట. అడపదడప ఏదో హీరోయిన్ ఏదో అంటారు. అట్లా కొంతమంది తగిలారు. తెలుగు వాళ్ళ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాయి, జరిగిన సిచ్యువేషన్. తెలుగు వాళ్ళు వీళ్ళందరూ మళ్ళీ మా ఇంట్లో ఒప్పుకోరు. దీంట్లో సినిమా అనేది కమర్షియల్ ఫీల్డ్. నువ్వు యాక్టర్ అని ఒప్పుకున్నావు అంటే మీ బావ, భర్త, తండ్రి అందరికి చెప్పి వస్తావు ఇంట్లో నుంచి, అంతేనా కదా. మరి ఇంటికి వచ్చినాక నేను కిస్ ఉంది, రొమాన్స్ ఉంది అంటే నాకు ఇది వద్దంటే నీకోసం నీ కథ మార్చలేను. కుటుంబ కథా చిత్రం. ఫస్ట్ లవ్ లో పడతారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఉన్నాయి, ఒక 6-7 ఉంటాయి. అంటే నీ కంఫర్ట్ కోసం పెట్టావా, సినిమా కథ కోసం పెట్టావా? ఆనెస్ట్గా జనాల కోసం పెట్టా, నా కోసం కాదు. అది కిస్లో ఏముంది, నథింగ్ దే. సో ఏమైంది, ఈ కమర్షియల్ కోసం పెట్టాము. ఫస్ట్ ఏంటంటే కథ, హీరో ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. వదిలి వెళ్ళిపోయినప్పుడు తన భుజాల మీద హీరోయిన్ కథ మొయ్యాలి. అటువంటి స్ట్రాంగ్ లేడీ అవ్వాలి. అంత లేయాలంటే వాళ్ళిద్దరి మధ్య బాంధవ్యం పండాలంటే ఆ స్టోరీ అలా ఉండాలి. ప్రాపర్ లవ్ స్టోరీ నడవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది నడవాలి, పెళ్ళి అవ్వాలి, ఇదంతా ప్రాపర్ స్టోరీ. ఈ ప్రొసీజర్ ఉంటుంది కదా, పెళ్ళి అంటేనే పెద్ద ప్రొసీజర్. రొమాన్స్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ చిన్న ప్రొసీజర్ ఉంటాయి, బేసిక్ థింగ్స్ ఉంటాయి, బిలీవబుల్ లేయాలంటే స్క్రీన్ పైన ఇవన్నీ ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ వాట్ హ్యాపెన్, వద్దనుకున్నారా? వద్దని చాలా అట్లా జరగడం వల్ల ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి, నేనేమో షూటింగ్కి వెళ్ళాలి, టైం లేదు నా దగ్గర. వాళ్ళ కోసం నేను ఆగలేదు. ఛాన్స్ ఇచ్చాను, దొరకలేదు, మనం ఏం చేస్తాం. దెన్ నా మేనేజర్ సుబ్బారెడ్డి అని ఉంటే అతనికి ఫోన్ చేస్తే ఒక కాంటాక్ట్ వచ్చింది. ఒక 50-60 పంపించాడు. వాళ్ళలో షీఈ్ సో కంఫర్టబుల్, ద వన్, చంద్రశేఖ అని. అన్ని అంటే అన్నిటికీ నువ్వు ఆ డర్టీ మైండ్ తోటి నా మాటకు డర్టీ మైండ్ తీసుకుంటున్నావా? అన్నిటికీ అంటే లైక్ ప్రొడక్షన్ లో ఏదైనా కష్టమైన ఏదైనా ఫేస్ చేయడానికి. తనకు మేము షూటింగ్ చేసేటప్పుడు జూమ్ షాట్ ఉందన్నమాట. పెళ్ళి అయిన తర్వాత కూరగాయలు తీసుకొచ్చే షాట్ ఉంటుంది. తనకి యాక్సిడెంట్ అయింది, అమ్మాయికి. యాక్సిడెంట్ మేజర్గానే అయింది. ఫొటోస్ ఉంటాయి, ఇస్తాను మీకు చూద్దరు. ఏంటంటే 200 జూమ్ లెన్స్ వేశారు. క్యాస్ట్ అండ్ క్రూ చాలా దూరంలో ఉన్నారు. అమ్మాయి నేను ఉన్నాం, కూరగాయలు తీసుకురావాలి, ఇట్లా ఉంటుంది రోడ్డు. ఆ షాట్ కోసమే అలా తీసాం. కింద పడింది. కింద పడితే చీర, శారీ డ్రాపర్ అని, శారీ అమ్మాయి హిందీ అమ్మాయి కదా, శారీ కట్టుకోవడం రాదు. సో తన కొంగు బైక్లో చుట్టుకొని కింద పడింది. ఆ కొంగు ఇడంతా కోసుకుపోయింది. ఈ స్క్రాచెస్ ఇక్కడ రాయి కొట్టేసుకుంది, అంత బ్లడ్ అంతా కారుతుంది. అప్పుడు కూడా అమ్మాయి, నేను ఇట్లా అమ్మాయిని ఎత్తుకున్నా అంటే నా దగ్గర ఉండే డబ్బులు, నేను కారు కూడా కొనుక్కోలే, సినిమాకే పెట్టా డబ్బులు. కారు ఉంటే ఇమీడియట్ హాస్పిటల్ వెళ్ళొచ్చు. పక్క నుండి ఆటోని పిలిచి అమ్మాయిని ఆటోలోకి ఎత్తేటప్పుడు అమ్మాయి అంటుంది, నన్ను తీసేస్తావా, నీకు లాస్ వస్తుందా, తీసేయి, నో ప్రాబ్లం. షీ సచ్ కమిటెడ్, తీసేయి, నో ప్రాబ్లం, నీ కంఫర్టబుల్, నేను మార్చుకొని కూడా వస్తాను మళ్ళీ యాక్టింగ్కి, అదే దెబ్బలు మానిన తర్వాత ఐ విల్ వెయిట్, నీ ఇష్టం శ్రీకాంత్ అని. కోమ అంటే కాన్షియస్, అన్కాన్షియస్ మోల్ పోయింది, బ్లడ్ అంతా పోయింది. ఎప్పుడు పోలే అమ్మాయి, కింద పడలేదంటే ఇంతవరకు. అట్లా అంత సెన్సిటివ్ గర్ల్ అయిపోయింది. దెన్ నేను అట్లా కాదు, నేనేం ఆలోచిస్తానంటే ఈఎంకి ఏమన్నా అయితే వాళ్ళ పేరెంట్స్ వస్తారు, మరి పెద్ద పంచాయతీ. ఇంకోటి ఆల్రెడీ 3 రోజులు షూట్ చేసాం, ఒక 20 lakhs ఖర్చు అయిపోయింది. నా బడ్జెట్, నా సినిమా, నా ప్లాన్లో నేను యూట్యూబర్, నా సొంత డబ్బులు పెట్టాను. ఇంత చిన్న మిస్టేక్ అయినా సినిమా అయిపోయింది. సినిమా అయిపోతే కృష్ణానగర్లో నేను రోజు వింటుంటా కొత్త డైరెక్టర్లు, చిన్న ప్రాబ్లం చాలు సినిమా అయిపోద్ది. సినిమా అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలంటే కష్టం. ఎందుకంటే ఒక 200 మందికి ఫోన్లు చేసి మేనేజ్ అందరిని తీసుకురావాలి సెట్కి. పొద్దునికల్లా మేకప్ అని, లైట్ అని అందరినీ తీసుకురావాలి, అంత ఈజీ కాదు. సో ప్రొసీజర్, మేనేజర్ కూడా లేడు, అన్నీ నేనే చేసుకున్నా. నా భయం ఏంటంటే బడ్జెట్ వేస్ట్ అయింది, ఎంఐకి దెబ్బ తెలియదు నా వల్ల. 2 ఏమైతే సిచ్యువేషన్ డిఫరెంట్. పోయినా ఆమె రక్తం చూసి భయపడింది. చిన్న దెబ్బలే, మైనరే, బట్ అవి తనకు పెద్దవే. అయితే అట్లా అయిపోయింది. తను అంత కమిటెడ్, తన గురించి ఎందుకు చెప్పాను స్టోరీ, తను అంత కమిటెడ్, అంత గ్రౌండెడ్ అండ్ అంత దేవుడు మేబీ డెస్టినీ తనకే రాశారు లారీ చాప్టర్ 1 అనేది, ఐ డోంట్ నో, అందుకోసం అనుకున్నా. రైట్,
సో చెప్తున్నావు కుటుంబం తగ్గ సినిమా అని, మరి ఏంది ఈ లారీ అనే చాప్టర్ అని అసలు ఈ పేరుకి నువ్వు చెప్పే కథకి ఏమీ మ్యాచ్ కావట్లేదు. లారీ అంటే ఆ లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటుంది, డ్రగ్స్, గోల్డ్, డబ్బులు అయితే కాదు. ఒక మంచి ప్రోడక్ట్, దేశ భద్రతకు సంబంధించిన ప్రోడక్ట్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని హీరో డెలివరీ చేయాలి. అయితే హీరో పోలీస్, ఆ దొంగ వాడు ఒక మెకానిక్, వాట్స్ రిలేట్ టు మ్యాటర్, తర్వాత లవ్ స్టోరీ ఏంటి, ఈ విలన్స్ ఎవరు, ఇండియా వైడ్ గ్యాంగ్లు ఎందుకు వస్తాయి, వేరే వేరే రాష్ట్ర తమిళనాడు, కర్ణాటక అలా గ్యాంగ్స్ వస్తాయి లారీని పట్టుకోవడానికి, వీళ్ళందరూ అనేది కథ. దీంట్లో వాళ్ళ నాన్న కూడా ఒక డ్రైవరు, లారీ డ్రైవరు, వాళ్ళ కుటుంబ కథా చిత్రం. చాలా ప్రాపర్ సినిమా, చాలా పెద్ద రెండు మూడు కథలు కలిపి గట్టిగా రాశాను, సాలిడ్గా రాశాను, పవర్ ప్యాక్డ్. రైట్. నువ్వు ప్రాంక్ స్టార్గా ఎంత సంపాదించావు శ్రీకాంత్? ప్రాంక్ స్టార్గా అంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలి, టు బి ఫ్రాంకే చెప్తా, ఏముంది. నాకు చెప్పడం ఇష్టం లేదంటే చెప్పను కదా, నాకు చెప్పాలి, నేను చెప్తా, ఏముంది. అయితే ఫేస్బుక్, యూట్యూబ్ రెండిట్లో రెవెన్యూ వచ్చేది. అప్పుడు బాగా వచ్చేది రెవెన్యూ. ఇప్పుడు అన్ని ఛానల్స్ ఎక్కువ అయ్యాయి, బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు ఛానల్స్ పెడుతున్నారు, పెట్టుకోవద్దని కాదు, అందరూ పెడుతున్నారు, యాక్సెస్ ఉంది కాబట్టి. సో దానివల్ల డిస్పర్స్ అయింది, మజ్జిగ పల్సన్ అయినట్టు యాడ్లు డిస్పర్స్ అయ్యాయి, రెవెన్యూ చాలా తగ్గిపోయింది. అప్పుడు నేను సంపాదించింది ఫేస్బుక్లో ఒక 50 లక్షలు, యూట్యూబ్లో ఒక 50-60-70 లక్షలు వచ్చింటుంది నాకు. అదంతా కూడబెట్టాను, ₹1 కూడా వేస్ట్ చేయలేదు. అండ్ ఇవన్నీ నాకే ఊరికి రాలేదు. కొంతమంది ఫ్రెండ్స్ వీడియోస్ చేశారు ఫ్రీగా, కొంతమందికి డబ్బులు ఇచ్చి చేశాను వీడియోస్, అట్లా నేను చేసుకున్నాను, వాళ్ళకి అవకాశాలు ఇచ్చాను. అట్లా నా వల్ల ఇప్పుడు 4-5 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి ఒక 60-70 మంది పనిచేశారు నా సినిమాకి. ఆ డబ్బులు అక్కడే పెట్టాను. నేనేం అంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఈ డబ్బుతో నాకు ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చేది, ఒక ఫ్లాట్ వచ్చేది. బట్ స్టిల్ నేను పాత బైక్ పైన తిరుగుతున్నా. నా సినిమా కోసం నేను చేసుకోవాలి, సినిమా జనాలకు చూపించాలి, వాళ్ళ దగ్గర నేను ఆదరణ పొందాలి అని నాకు ఇష్టం కాబట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు కృష్ణానగర్లో ఈ డబ్బును పంచాను, సినిమా చేశాను జనాలకి, ఆర్టిస్టులకి, అంటే కొత్త టెక్నీషియన్స్కి అందరికీ. అండ్ ఈ పెద్ద సినిమాలలో ఎక్కడో వెనకలు ఉండే ఆర్టిస్టులు 500 మందిని నేను ముందు తెచ్చిపెట్టాను నా సినిమాలో, అంటే కొత్త వాళ్ళందరూ. సినిమా నువ్వు ఫేమ్ అవడం చేసావా, లేకపోతే వీళ్ళందరికీ ఒక పని కల్పించాలి, ఉపాధి కల్పించాలి? లేదు, మంచి సినిమా చేశాను, కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. కాదు శ్రీకాంత్, ఇప్పుడు నువ్వు గమనించు, పెద్ద పెద్ద హీరోలవే ఫ్లాప్ అయిపోతున్నాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోతున్నాయి, వరుసగా 5-6. మరి నువ్వు ఏ ధైర్యంతో వచ్చావు? నీకు తెలుసా అసలు సినిమా మీద నీకు ఉందా, అవగాహన ఉందా? అంటే ప్రాంక్స్ అంటే వెళ్ళి ఏ రోడ్ల మీదనో పార్కులు చేసేస్తే అయిపోతుంది, ప్రజలు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతారు. రోజు చూసిన మొక్కాన్నే ప్రజలు తీసుకోవట్లేదు, అలాంటి నిన్ను తీసుకుంటారని నమ్మకం ఉందా నీకు? చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేశాను నేను లయోలా కాలేజ్లో, బిఫోర్ ఐ కమింగ్ హియర్ 20లోనే చేశాను. తర్వాత చిన్న అవగాహన ఉంది. అసలు నీ యూట్యూబ్ ప్రయాణం ఎన్ని ఇయర్స్? 4 years, 2 years చేసింది. నీ కథ ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? 4 years. కథే, నా కథే 2020 మూవీ కథ 16 నెలలు అంతే. 16 నెలలు. 2020 జూన్ కరోనా ఎండింగ్ లో వచ్చాను. వచ్చి చిన్న కెమెరా కొనుక్కొని వీడియో, ఈ స్టోరీ చెప్పిందంతా జరిగింది. 2 ఏళ్లలో ఆమె వచ్చి గొడవ పడింది. 2 ఏళ్లలో గొడవ పోయి ఆమె ఎందుకు గెలికినా నువ్వు? ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చి ఇట్లా వెళ్ళి ర్యాలీ ఇస్తున్నట్టు ఏందో, అది అసలు ప్రాంకా నిజమా? అది కూడా నిజంగా జరిగింది. నువ్వు ఏం చేసినది ప్రాంక్ లానే ఉంటుంది తెలుసా. ఒకవేళ నిజంగా కూడా నువ్వు రోడ్డు పడిపోయినా లేదు ప్రాంక్ చేస్తున్నా అనుకుంటారు జనాలు, అంతగా అయిపోయారు నీకు. బయట ఎవరైనా కనపడితే అన్న ఏమన్నా ప్లాన్ వేసావా, ఇక్కడ ఏమైనా ఉందా అంటుంటారు, ఎవరైనా గుర్తుపట్టి బయట అడుగుతుంటారు. సో ప్రాబ్లం లేదు, నా జర్నీ పుట్టింది చేసింది అదే కాబట్టి నా జర్నీ. అయితే తనే వచ్చింది, గొడవ పడింది, అట్లా అయిపోయింది. బట్ నేను షార్ట్ అండ్ స్వీట్ గా అసలు ఆ గొడవ ఏంటో చెప్పు. ఆ గొడవ ఏం లేదు, అసలు నిజం ఎందుకు జరిగిందో చెప్పు. నేను ఇంట్లో ఫుడ్ తింటున్నా, తను నా దగ్గరికి వచ్చింది, కిందికి రారా అని అరిచింది. ఎందుకంటే పోతానే అమ్మాయిలతో వీడియోలు చేస్తున్నావుట, నేను మహిళా సంఘం, ఏం చేస్తావు, నీ కథ ఏంది, ఏమనుకుంటున్నావు నువ్వు, హైదరాబాద్లో బతకలేవు. పక్క పిలిచింది, వేరే అతను వచ్చాడు, వాళ్ళిద్దరి మధ్య మా ఇద్దరు కొంచెం డబ్బులు లేకపోతే నేను బతకలేవు, నేను ఎలా పొలిటీషియను, సంబంధం మహిళా సంఘం, అది ఇదని బాగా బెదిరించింది. నేను అంత మాట్లాడిన తర్వాత నేను 2-3 మాటలు మాట్లాడాను. నీకు ఎందుకు అంటే తప్పు మాట్లాడాలా, ఎదురు మాట్లాడతారు కదా, అట్లా ఎందుకు ఇవ్వాలి, ఎవరు నువ్వు, ఏం డిఫెండ్ చేసుకున్నావు అంతే. అదే తను నన్ను ఇక్కడ ఇదే పొజిషన్ ఎట్లా కొట్టింది. తన వెనకాల ఒక ఎత్తు వాడు కొట్టాడు, 2 సార్లు గమ్ముకున్నా, 3వసారి మళ్ళీ కొట్టింది, 3 దెబ్బలు పడ్డాయి నాకు, గమ్ముకున్నా. 4వసారి వాడు చేయెత్తాడు, ఇద్దరిని వేస్తే ఇద్దరు కింద పడ్డారు. అదే విషయం తనతో పాటు వచ్చిన వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు, వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకుని వాళ్ళే అల్లరి చేశారు. అదంతా అందరికీ తెలుసు జనాలకి. వాట్ హ్యాపెండ్, అదే జెన్యూన్గా అదే జరిగింది. తనకు సంబంధించిన మనిషి అయినా, తనకు సంబంధించిన ఎవరిని కూడా నేను ఏమి చేయలేదు. అండ్ ప్రాంక్ అది రియల్ స్టోరీ దట్ హ్యాపెండ్. దానివల్ల నాకు కొంచెం మైలేజ్ వచ్చింది, చాలా ఛానల్స్లో తెలిసింది, ఇంటర్వ్యూలు ఇచ్చాయి ఇమీడియట్గా అందరికి. అంటే అందరూ వచ్చి మైకులు పెట్టారు, ఏమైంది సార్ అని. అప్పుడు జరిగింది ఇది సార్ అన్న, అందరు కమెంట్స్ పెట్టారు. ఎందుకు రా, ఏదైనా తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఈ ఎందుకు కొట్టడం, చేసుకోవడం ఎందుకు అబ్బాయి నేను.